సినిమాలకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు హీరోయిన్లు, హీరోలు, నటులు మాత్రమే రాజకీయాల్లోకి రావడం చూసాం. వారంతా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మంత్రి పదవులు కూడా పొందిన వారున్నారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు, నటుల కంటే కూడా కమెడియన్లు ఎక్కువ రాణిస్తున్నారు రాజకీయాల్లో. అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలోకి చేరుతున్న స్టార్ కమెడియన్ల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారట కమెడియన్ వేణుమాధవ్. మరి ఇంతకీ టీడీపీ అంటే పడి చచ్చేంత అభిమానం చూపుతారు వేణుమాధవ్. మరి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనబడుతోంది. మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు, అభ్యర్థులు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ తెలుగు కమెడియన్ వేణుమాధవ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నుంచి వేణుమాధవ్ పోటీ చేస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం లేదని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. వేణుమాధవ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే మహాకూటమి పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగినట్లు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపిన వేణుమాధవ్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేశారు. దానికి ఆయన అనారోగ్యం కూడా కారణంగా చెబుతారు సినిమా ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు. ప్రస్తుతం ఆయన తన ఫోకస్ అంతా పొలిటికల్ కెరీర్ మీద పెట్టినట్లు తెలుస్తోంది. మరో కమెడియన్ బాబు మోహన్ ఆందోళన నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ అభిమాని అయినటువంటి కమెడియన్ వేణుమాధవ్ టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు తన సన్నిహితుల వద్ద చెప్తున్నారట. సో మొత్తానికి కోదాడ నియోజకవర్గంలో కమెడియన్ వేణుమాధవ్ కి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాగే ఆయన సన్నిహితులు పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కోదాడ పట్టణం, కోదాడ నియోజకవర్గం మొత్తం ఆయనకు వెన్నంటి ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి వేణుమాధవ్ ఏ మేరకు ఓట్లను చీల్చుతారో చూడాలి. సో చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.